హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జే స్క్వేర్ వ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్. ఈ వీడియోలో బోన్లెస్ చికెన్ బిర్యానీ చూపించబోతున్నాను. ఫస్ట్ హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకుని నీట్గా క్లీన్ చేసుకుని 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ మిరియాల పొడి, హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 ఎగ్ వేసుకోవాలి. ఈ ఎగ్లో ఓన్లీ ఎగ్ వైట్ మాత్రమే వేసుకోవాలండి. నెక్స్ట్ 1 స్పూన్ కర్డ్ వేసుకోవాలి. ఈ కర్డ్లో కూడా వాటర్ అంతా తీసేసి అప్పుడు వేసుకోవాలి. నెక్స్ట్ హాఫ్ లెమన్ జ్యూస్, 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ కారం వేసుకుని మరలా ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. నెక్స్ట్ 3 లవంగాలు, 3 యాలకులు, చిన్న చెక్క, చిన్న జాజికాయ ముక్క, చిన్న స్టార్ ఫ్లవర్, వీటిని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ కోసం స్టవ్ మీద పాత్ర పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి. దీనిలో హోల్ గరం మసాలా వేసుకుని ఒక 5 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 2 మీడియం సైజ్ ఆనియన్స్ను స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకుని ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడం కోసం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకుని మరొక 5 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 2 మీడియం సైజ్ టమాటోస్ను ప్యూరీ చేసుకుని హాఫ్ ప్యూరీని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ కారం, హాఫ్ స్పూన్ పసుపు, చిన్న గరిటెతో 2 గరిటెల పెరుగు వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి హాఫ్ గ్లాస్ కాచి చల్లార్చిన పాలు వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ కసూరి మేతి, కొద్దిగా జాజికాయ పొడి, ఇందాక గరం మసాలా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, దానిలో నుంచి హాఫ్ గరం మసాలా పౌడర్ను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. వీటన్నిటినీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఈ గ్రేవీ అంతటికి సరిపడా సాల్ట్ వేసుకుని మరలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత నేను ఇక్కడ అమూల్ ఫ్రెష్ క్రీమ్ను 2 స్పూన్ల వరకు యాడ్ చేస్తున్నానండి. ఈ ఫ్రెష్ క్రీమ్ వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ అనేది క్రీమీగా తయారయ్యి ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది. ఇప్పుడు ఈ గ్రేవీలో నుంచి కొద్దిగా పక్కకు తీసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బిర్యానీ పాత్ర కింద ఏదైనా పాత దోశ ప్యాన్ పెట్టుకుని అరగంట పాటు నానబెట్టుకుని 90% ఉడికించుకున్న బాస్మతి రైస్ను ఫస్ట్ లేయర్ లాగా వేసుకోవాలి. దానిపైన మనం పక్కన పెట్టుకున్న గ్రేవీ ఉంది కదండి, అది వేసుకోవాలి. అలాగే సెకండ్ లేయర్ లాగా మరలా బాస్మతి రైస్ అంతటినీ వేసుకుని పైన మిగిలిన గ్రేవీ అంతటినీ కూడా వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. తర్వాత మనం రైస్ ఉడికించుకున్న వాటర్లో నుంచి హాఫ్ గ్లాస్ వాటర్ని అంచుల వెంబడి వేసుకుని మూత పెట్టుకుని 15 మినిట్స్ దమ్ చేసుకోవాలి. ఫస్ట్ 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, తర్వాత 10 మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ చికెన్ క్రిస్పీగా అవనవసరం లేదండి, సాఫ్ట్గా కుక్ అయితే సరిపోతుంది. ఇలాగే మొత్తం చికెన్ అంతా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ ఎక్కువగా ఉంటే కొద్దిగా తీసుకుని పక్కన పెట్టుకుని 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ మాత్రమే కడాయిలో ఉంచుకోవాలి. దీనిలో 2 మీడియం సైజ్ ఆనియన్స్ను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే 4 పచ్చిమిరపకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని మనం ముందుగానే 2 టమాటోస్ను ప్యూరీ చేసుకున్నాం కదా, దానిలో హాఫ్ టమాటో ప్యూరీ మిగిలింది కదండి, ఆ ప్యూరీని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం, హాఫ్ స్పూన్ పసుపు, మనం గరం మసాలా కూడా హాఫ్ బిర్యానీలో వేసాం కదా, మిగిలిన హాఫ్ ఉంది కదండి, దాన్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక చిన్న గరిటెతో పెరుగు వేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న చికెన్ యాడ్ చేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. టమాటో ప్యూరీ చేసుకున్న మిక్సీ జార్లోనే హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకుని ఆ వాటర్ను కూడా ఇక్కడ యాడ్ చేసుకుని అంతా బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో సాల్ట్ చెక్ చేసుకోండి, సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. దీనిలో 1 స్పూన్ కసూరి మేతి వేసుకుని మరలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ వేసుకుని మరలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఫైనల్గా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, రెస్టారెంట్లో ఎంతో కాస్ట్ పెట్టి మనం తినే బోన్లెస్ చికెన్ బిర్యానీ ఇంట్లోనే ఇలా సింపుల్గా ప్రిపేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.